వెల్కమ్ టు లీసా ఛానల్ అండి. సో మా ఛానల్లో ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది షూట్ చేసాము. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది స్వీట్ మేము చేస్తున్నాము. ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నాము అంటే దాని రీజన్ ఒకటి ఉంది, స్పెషల్ రీజన్. యాక్చువల్లీ డబుల్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఈ డబుల్ సెలబ్రేషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ స్వీట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, గులాబ్ జామున్లో కాచి చల్లార్చిన పాలు అనమాట. అవి వేసి పిండిని మంచి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న మాదిరి గులాబ్ జామ్ పిండిని మిక్స్ చేసుకోవాలి, కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ. మరి మొత్తానికి ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ పాకం కోసం చక్కెర మునిగే వరకు వాటర్ వేస్తాము. అలాగే అది పాకం ఉడుకుతున్నప్పుడు పిండి కలపడం అయిపోయింది, పైనుంచి కొద్దిగా నెయ్యి వేసి ఇంకొకసారి మిక్స్ చేసి ఇక్కడ చూడండి గులాబ్ జామ్ చేసుకుంటున్నాము. గులాబ్ జామ్ కదా చపాతీ కర్రతో ఏంటి అనేసి అనుకుంటున్నారా? మా అమ్మ ఈరోజు కొంచెం వెరైటీ గులాబ్ జామ్ చేస్తా అని చెప్పింది. ఎప్పట్లాగే రౌండ్గా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ షేప్స్లో చేస్తుందంట. అదిగోండి చూడండి, షేప్ కట్టర్స్ పక్కనే ఉన్నాయి, కనిపిస్తున్నట్టుంది. గులాబ్ జామ్ కాదు, ఈసారి గులాబ్ జామ్ ఈ వెరైటీలో చేస్తున్నాను. అన్ని చేసి మనం ఇందులో పెడదాం. ఫస్ట్ ఏం చేద్దాం ఏదో ఆట ఆడతారు కదా, అక్కడ పక్కడ బొంబాయి 80 90 వేస్తావు. ఏంది ఇదా అదా 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 ఏదో ఒకటి వస్తుంది. ఇది చెప్తా ఫస్ట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది, తర్వాత వచ్చేసి ఇది. మళ్ళా ఇది. సో చూసారు కదా, డిఫరెంట్ షేప్స్లో మేము గులాబ్ జామ్ చేసుకుంటాం. ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. అవి అంటుకోకుండా ప్లేట్ మీద కొంచెం నెయ్యి రాసుకున్నాము, ఆ షేప్స్ అన్నీ ప్లేట్కి అంటుకోకుండా అనమాట. ఫ్రై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పటిలాగే బోరింగ్గా అలా రౌండ్గా తినాలి అంటే గులాబ్ జామ్ అందరికీ ఇష్టం ఉంటుంది అదే షేప్లో, కాకపోతే మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇక్కడ చూడండి, క్యాష్యూస్, ఆల్మండ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం గార్నిష్గా అనేసి చెప్పి వేస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది, పాకం కూడా ఉడికింది. అందులో వచ్చేసి కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. నేను 2 వైపులా షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అందుకని చెప్పేసి ఇలాచీ పొడి చూపించలేదు. సో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాను. నా ఫేవరెట్ కప్ కేక్స్ ఉండే అది చూపిస్తున్నాను. ఎంతమందికి కప్ కేక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆయిల్లో మన గులాబ్ జామ్ ఫ్రై చేసుకుంటున్నాము, డిఫరెంట్ షేప్స్లో రౌండ్గా కూడా చేసాము. సో మీలో ఎంతమందికి ఏ షేప్ నచ్చింది అండ్ రౌండ్ గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టమో, అసలు గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బిస్కెట్ల మాదిరి ఓకేనా? ఎందుకు మాకు ఇలా చేయాలనిపించింది, మేము చేసేసాం. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అబ్బా, మేము చేసే పనులకి చేయట్లేదు ఎవరు. చూసారా ఎలా పొంగుతున్నాయో? చాలా ఇంకా అవైతే ఫస్ట్ వేగని. బాగానే పొంగాయి, వెరీ గుడ్. మేము ఎందుకు చేస్తున్నాం గులాబ్ జామ్ తెలుసా? తెలీదు. 2 మంచి పనులు ఉన్నాయి ఇట్లా, అన్ని చెడ్డ పనుల తర్వాత కొన్ని మంచి పనులు అయ్యాయి. అందుకే నేను మొనకు చెప్పకుండా ఆల్రెడీ వేసేసిన, అమ్మాయి ఇవి కూడా వేసేస్తాను పాకంలో. మొనకు చెప్పకుండా వేసేసిన నేను ఆల్రెడీ.
కిందది మీదకి మీది కిందకి చేసేద్దాం. పాకము ఎవరు తినరు కదా అని నేను కొంచెమే పట్టా. చాలు పాకం అని విరిగిపోతున్నాయి మెల్లగా. నాన్నాయి కదా మరి విరిగిపోతున్నాయి. చూడు గులాబ్ జామ్ కావాలి కానీ పాకం వద్దు మాకు. తీసుకోండి తినండి, అన్నీ మీకే. ఎందుకో తెలుసా, మోనా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, అందుకు తీసుకోండి. డెజర్ట్ అయితే అయిపోయింది. నా ఫేవరెట్ గులాబ్ జామున్ అండ్ ఇది వచ్చేసి పప్పుచారు, నార్మల్ సింపుల్ డిన్నర్, చికెన్ అండ్ చూడండి గులాబ్ జామ్. ఎందుకు అంటే చూడండి కేక్, బనానా కేక్. నా పీజీ కాన్వకేషన్ డే అండ్ బావ బర్త్డే, మా ఇద్దరికి ఒకటే రోజు వచ్చింది. సో అందుకే డబుల్ సెలబ్రేషన్, కేక్ అండ్ గులాబ్ జామ్ 2. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అని చేయండి. ఇదిగోండి పిక్స్ షేర్ చేశాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి కామెంట్లో.